అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 1-33 అధ్యాయాల వరకు చదువుకున్నాం. ఆదాము, హవ్వ, కయీను, హేబేలు, ఈ షేతు వంశావళి, నోవాహు వంశావళి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారులైన ఏశావు, యాకోబు జీవితాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. యాకోబు ఏశావును మోసం చేసిన తర్వాత తన తల్లి అయిన రెబ్కా అన్న లాబాను దగ్గరకు వెళ్ళడం, లేయా రాహేలును పెళ్లి చేసుకోవడం, పిల్లల కంటం, మళ్ళా తిరిగి వచ్చి యాకోబు ఏశావు వీళ్ళిద్దరూ కూడా కలిసిపోవడం ఇప్పటివరకు మనం చదువుకున్నాం. ఆదికాండం 34 అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుంటా వెళ్దాం. ఇప్పటికీ యాకోబుకి ఎంతమంది పిల్లలు? 11 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఆ ఆడపిల్ల పేరు దీనా. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళాను. ఇక్కడ కొత్తగా వచ్చారు కదా, ఆ దేశం మొత్తం చూడడానికి దీనా బయటికి వెళ్ళింది. ఆ దేశము నేలిన హవ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. దేవుడి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఏర్పాటు చేసుకుని వీళ్ళను కొంతైనా మంచిగా ఉంచుదాం అని ప్రయత్నిస్తున్నాడు. కానీ మిగిలిన దేశం అంతా కూడా ఎంత పాపంలో కూరుకుపోయింది అనేది ఈ హామోరు కుమారుని చూస్తే మనకు అర్థం అవ్వాలి. అవమానపరిచాడు, పట్టుకొని అత్యాచారం చేశాడు. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయుమని అతని తండ్రి అయిన హామోరును అడిగాను. పెళ్లి చేసుకుందాం అని వచ్చాడంట. ఇంకా ఏం మీద ఇష్టం పెరిగి, పశ్చాత్తాపం లేదు. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండినందున వారు వచ్చే వరకు ఊరకుండెను. పశువులు తీసుకురావడానికి అట్లీస్ట్ 1 రోజు 2 రోజులు పట్టింది కదా, కుమారులు వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని యాకోబు వాళ్ళు వచ్చేంత వరకు ఉన్నాడంట. షెకెము తండ్రియగు హామోరు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలములో నుండి వచ్చెను. అతడు యాకోబు కుమార్తెతో శయనించి ఇజ్రాయేలు జనములలో అవమానకరమైన కార్యము చేసెను. అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపము పొందిరి, వారికి మిగుల కోపము వచ్చెను. వాళ్ళ చెల్లిని చెరిపినందుకు బాగా కోపంతో ఉన్నారు. చాలా కోపం వచ్చిందంట వాళ్ళకి. అప్పుడు హామోరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. ఇక్కడ అంతా కూడా ఏదో వ్యాపారం లాగే కనబడుతుంది, కానీ తప్పు చేశాడు అన్న పశ్చాత్తాపం అతనికి లేదు. మేమేదో రాజులం కదా, మేమేం చేసినా చెల్లుద్ది, మీరు ఇప్పుడు మాతో 1000 అందుకుంటే మీకు మంచిది మాకు మంచిది అని మాట్లాడడానికి వచ్చాడు. మరియు షెకెము, మీ కటాక్షము నా మీద రానీయుడి, మీరు ఏమి అడుగుదురో అది ఇచ్చేదను అనెను. ఎందుకంటే ప్రేమించాడు కాబట్టి. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఇయ్యడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, కపటంగా అంటే ఇలా మనసులో ఒకటి ఉంది, బయటకు ఒకటి చెప్తున్నారు. దానికి ఏంటంట, మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించు కొనని వారికి మా సహోదరిని ఇయ్యలేము, అది మాకు అవమానకరము అగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావెలే ఉండిన ఎడల సరి, ఆ పక్షమందు మీ మాట కొప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము. అప్పుడు మనము ఏకజనము అగుదుము. అంటే దేవుడు పరిశుద్ధంగా ఏర్పరిచిన సున్నతిని వీళ్ళు వీళ్ళ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అందుకే దేవుడు తర్వాత ఆ సున్నతి అనే దాన్ని కూడా తీసాడు. ఎందుకంటే దాని వెనకాల ఉన్న భావం ఎప్పుడైతే పోయిద్దో అప్పుడు ఆ పని వల్ల ఉపయోగం లేదు. వీళ్ళు దేవుడిచ్చిన సున్నతి అనే పనిని వీళ్ళ ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. మీరు మా మాట విని సున్నతి పొందని ఎడల మా పిల్లను తీసుకొని పోవుదుమని చెప్పగా వారి మాటలు హామోరు కుమారుడైన షెకెముకు ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. ఇది వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. మేము కూడా సున్నతి చేయించుకుంటే మనందరం కలిసి ఉండొచ్చు కదా అని. అంటే అతడు అధికారం కలిగిన వ్యక్తి కదా ఆ షెకెము అనే వ్యక్తి. అతడు ఏం చేసినా చెల్లుద్ది, మనందరం సున్నతి చేసుకుందాం, ఎందుకంటే ఎట్లా అయినా కానీ ఆ దీనాను నేను పెళ్లి చేసుకోవాలి అనే ఆశతో అతనున్నాడు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో ఘనుడు. హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు,
ఈ మనుష్యులు మనతో సమాధానముగానున్నారు గనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారికిని చాలినంత విశాలమై ఉన్నది కదా. మనము వారి పిల్లలను పెళ్లి చేసుకొని మన పిల్లలను వారికిత్తుము. అయితే ఒకటి, ఆ మనుష్యులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన ఎడలనే మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీ మనవగును కదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివసించెదరు అనగా. వీళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఆ ఊర్లో ఉన్న మిగతా వాళ్ళను కూడా ఒప్పించారు. హామోరును అతని కుమారుడకు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. ఎవరెవరైతే వాళ్ళ మాట విన్నారో వాళ్ళందరూ, ఆ ప్రతి పురుషుడు కూడా సున్నతి పొందెను. సున్నతి అంటే ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుల్లో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోను, లేవి, 2వ కుమారుడు 3వ కుమారుడు, పెద్ద కుమారుడు రూబేన్ కదా, షిమ్యోను, లేవి వాళ్ళిద్దరూ కూడా తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. ఆ ఊర్లో ఉన్న మిగతా వాళ్ళందరినీ కూడా వీళ్ళిద్దరే, షిమ్యోను, లేవి, వీళ్ళిద్దరే చంపారంట. వాళ్ళు ఆల్రెడీ సున్నతి చేయించుకుని బాధపడతా ఉండుంటారు కదా, కోలుకోవడానికి ఒక 2-3 రోజులు టైం పట్టింది కదా. అందరూ బాధపడతా ఉండగా, లేవలేని స్థితిలో ఉండగా వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపేశారు. ప్రతి పురుషుణ్ణి చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయిరి. సున్నతి చేయించిన తర్వాత పంపించుంటారు. వాళ్ళ చెల్లిని తీసుకొచ్చారు, వాళ్ళందరినీ చంపేశారు. తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలను అందరినీ, వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలోనున్నదంతయు దోచుకొనిరి. వాళ్ళ చెల్లిని చెరిపినందుకు ఇదంతా చేశారు అని వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఒకళ్ళు మనకి చెడు చేస్తే మనం కూడా వాళ్ళకి చెడే చేయాలి అనే దాంట్లో కూడా ఇంకా వాళ్ళకే మనకి తేడా ఏముందండి? ఇంకా దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడంలో ఉపయోగం ఏంటి? లోకం ఎలా అయితే ఉందో దానికి వేరుగానే కదా మనల్ని ఉండమన్నాడు. ఇక్కడ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వీళ్ళని ఏర్పరచుకుంది కూడా అందుకే కదా. కానీ యాకోబు కుమారులు చేసిన ఈ తప్పు, అతడు తప్పు చేశాడు అనుకోండి షెకెము, కానీ అతడు తప్పు చేశాడు కాబట్టి అనే సాకుతో వీళ్ళు కూడా చేసిన ఈ తప్పుని దేవుడు ఎప్పటికీ మర్చిపోలేదు. ఇజ్రాయేలీలకి తరతరము గుర్తుండిపోయేలాగా మోషే ఇవన్నీ కూడా రాస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ లేవి, షిమ్యోను వీళ్ళిద్దరినీ కూడా దేవుడు ఏం చేశాడు, వీళ్ళ తరతరాలకి కూడా అది గుర్తుండిపోయేలాగా ఏం చేశాడు అనేది కూడా మనం తర్వాత పుస్తకాల్లో చదువుకుంటూ వెళ్తాం. ప్రస్తుతానికి ఇది దేవుడికి ఇష్టమైన పని కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత అతడు తప్పు చేశాడు కాబట్టి మేము అతనికి న్యాయం చేస్తున్నాము అని వీళ్ళు సర్ది చెప్పుకున్నా కానీ దేవుడు ఇటువంటివి ప్రోత్సహించడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు యాకోబు షిమ్యోనును, లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదని చెప్పాను. మీరు తప్పు చేశారు, దానివల్ల ప్రతిఫలం వాళ్ళందరూ వచ్చి మనల్ని చంపుతారేమో. మీరు నన్ను అందరి ఎదుట అసహ్యునిగా చేసితిరి. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల వారు ప్రవర్తించవచ్చునా అనిరి. అట్లా అయితే మా చెల్లి ఎడల వాళ్ళు అలా ప్రవర్తించవచ్చా? మా చెల్లిని అలా చేశారు కాబట్టే మేము అలా చేశాము అని వీళ్ళు సర్ది చెప్పుకున్నారు. దీని తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. దేవుడు బలిపీఠం కట్టమని అడగడం ఇదే మొదటిసారండి ఆదికాండం మొత్తంలో కూడా. ఎందుకు అంటే ఇక్కడ నుండి వెళ్ళిపోయి, ఇదిగో మీరు ఇక్కడైతే చెడుగా ఉంటున్నారు, వీళ్ళ మధ్య మీరు ఉండొద్దు, మీరు అక్కడికి వెళ్ళిపోండి అని దేవుడు వీళ్ళని అక్కడ నుండి దూరం చేస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. వీళ్ళు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా యాకోబు ఏం చేస్తున్నాడు? మీ దగ్గర ఉన్న అన్య దేవతలన్నింటినీ పడేయండి. ఆల్రెడీ అక్కడ రాహేలు కూడా తెచ్చుకుంది కదా ఒక విగ్రహాన్ని తన తండ్రి దగ్గర నుండి. అందులోని ఇప్పుడు ఈ ఊరిని కొల్లగొట్టారు కదా, ఏవేవి అన్య దేవతలు ఉన్నాయో వాటన్నిటిని పడేయండి. మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి, దేవుడి ఎదుట పశ్చాత్తాపడండి, మీ వస్త్రాలు మార్చుకోండి, మనము లేచి బేతేలుకు వెళదాము, దేవుడిని
నాకు కనబడి ఇలా చెప్పాడని చెప్పాడు. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టెదనని చెప్పాను. మనం ఇక్కడ ఉండడం వల్ల మీరు విగ్రహారాధనకు లోనవుతున్నారు, మనం ఇట్లా దారి తప్పుతున్నాము, మనం అక్కడికి వెళ్ళిపోదాము, దేవుడు నన్ను రమ్మన్నాడు అని చెప్పాడు. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఒకవేళ వీళ్ళు తప్పులు చేసినప్పటికీ దేవుడు మాత్రం వీళ్ళని కాపాడుతా వస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానం అనేదైతే మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్కడ కూడా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అంటాడే కానీ యాకోబు కుమారులైన ఈ 12 మంది గురించి అంత గొప్పగా మాట్లాడినట్టుగా మనం చూడం, ఎక్సెప్ట్ యోసేపు గురించి కూడా మనం తర్వాత అధ్యాయంలో చదువుకుంటూ వెళ్తాం. దేవుడు ఒక పక్కన వీళ్ళు చేసిన తప్పుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అలాగే వీళ్ళకి తోడుండి వీళ్ళు మారడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి ఏసావు దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠము కట్టి ఆ చోటికి ఎల్ బేతేలను పేరు పెట్టిరి. ఎక్కడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో ఆ ఆకాశము కంటిన నిచ్చెన దేవదూతలు ఎక్కుతా దిగుతా ఉండడం, ఆ కళలో ఆ దర్శనం మనం చూసాం కదా, ఆ చోటుకు వచ్చి మరలా అక్కడ బలిపీఠము కట్టి ఎల్ బేతేలను పేరు పెట్టెను. బేతేలులో దేవుడు ప్రత్యక్షమాయను, బేతేలు దేవుడు అనే అర్థాలు వస్తాయి. రెబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము కింద పాతి పెట్టబడెను. రెబ్కా దాది అంటే ఇస్సాకు పెళ్లి చేసుకున్న తర్వాత రెబ్కాతో పాటుగా వచ్చిన రెబ్కా యొక్క దాసి, ఆవిడ దెబోరా. ఈ దెబోరా వేరు, న్యాయాధిపతుల్లో మనం చదువుకునే దెబోరా వేరు. ఈవిడ చిన్నప్పటి నుంచి కూడా యాకోబుకి, ఏసావుకి, యాకోబు కుమారులకి తోడుంది, వాళ్ళందరినీ కూడా పెంచి తల్లిలాగా చూసుకుంది అని దాని అర్థం. ఆవిడ చనిపోయి బేతేలుకు దిగువనున్న సింధూర వృక్షం కింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకూత్ అని పేరు పెట్టబడెను. అంటే దెబోరా చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా అక్కడ బాధపడ్డారు, ఏడ్చారు అని దాని అర్థం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాను. దేవుడు ముందే యాకోబు పేరు ఇజ్రాయేలు అని మార్చాడు. అయితే మధ్యలో వీళ్ళు చేసిన తప్పు వల్ల దేవుడు ఏమన్నా తన వాగ్దానాన్ని వెనక్కి తీసేసుకున్నాడేమో అని యాకోబు భయపడ్డాడు. బట్ దేవుడు, నేను మీకు తోడుగానే ఉన్నాను, నీ పేరు ఇజ్రాయేలు, యాకోబు కాదు అని తన వాగ్దానాన్ని స్థిరపరచుకుంటున్నట్టుగా, నెరవేరుస్తాను అని హామీ ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టుదురు, నేను అబ్రహాముకును ఇస్సాకును ఇచ్చిన దేశమును నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని అతనితో చెప్పెను. ముందు చేసిన వాగ్దానాన్ని ఇక్కడ కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభమును కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. దేవుడు ఏదైతే చోటు మాట్లాడాడో దానికి బేతేలు అని పేరు పెట్టాడు. ఇవాళ కూడా కొంతమంది ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వాళ్ళు ఈ ఊరు ఆ బేతేలు అనే ప్లేస్ చూస్తారు. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. రాహేలు మళ్ళీ గర్భవతి అయింది. మొదటి కుమారుడు ఎవరో రాహేలుకి? యోసేపు. మరలా ఆవిడ ప్రసవం అయింది. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. ఇదిగో అబ్బాయి పుట్టాడు అంది. అబ్బాయి పుట్టగానే ఆవిడ చనిపోయింది. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అంటే బెనోని అంటే ఆ బాధ భరించలేకపోతున్నాను, దుఃఖము ఎక్కువైపోయింది అని. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాను. ఆ బెనోను అనే అర్థం వచ్చేలాగే బెన్యామీను అని పేరు పెట్టాను. అంటే ఎక్కువ అందరూ గౌరవిస్తారు, గొప్పోడవుతాడు, కుమారుడు అన్నట్టు. రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు కదా యాకోబు, అందువల్ల రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను కూడా యాకోబు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. అక్కడ ఆమెను పాతి పెట్టారు. ఇజ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల
తన గుడారము వేసెను. ఇజ్రాయేలు అంటే యాకోబు. ఇజ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇజ్రాయేలునకు వినబడెను. తన కొడుకు రూబేను తన భార్య అయిన బిల్హాతో శయనించాడు అనేది యాకోబుకు తెలిసింది. ఇది కూడా దేవుడు తర్వాత జ్ఞాపకం చేస్తాడండి మనకి. ఎవరు కూడా చేసిన తప్పుల్ని దేవుడు మర్చిపోలేదు. వాళ్ళకి తెలిసేలా చేస్తున్నాడు. వాళ్ళకి దేవుడు శిక్ష విధిస్తాడు. మారు మనసు పొందితే దేవుడు దాన్ని క్షమించి తరతరాలకి దాన్ని గుర్తుండిపోయేలా చేస్తాడు అనే విషయాన్ని కూడా మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఏ సంగతులు అయితే మనం మాట్లాడుకున్నామో ఆ సంగతులన్నీ మనం తర్వాత చదువుకోబోయే ఈ ఆదికాండంలో మిగతా అధ్యాయాలు అవ్వచ్చు, నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవికాండం, వీటన్నింటిలో కూడా మరలా ఈ సంగతులన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకుంటాం. దేవుడు ఏది కూడా మర్చిపోడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రూబేను చేసిన చెడ్డ పనిని మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలీలందరికీ తెలియజేస్తున్నాడు. ఇజ్రాయేలీలందరూ కూడా తమ పితరులు ఏం చేశారు, మేము ఏం చేయకూడదు, ఏం చేయాలి అని నేర్చుకోవాలి అనేది దేవుడు ఇక్కడ చేస్తున్న ప్రయత్నం. దీని వరకు మీరు గుర్తుపెట్టుకోండి. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాకారు, జెబూలూను వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబుకు పుట్టిన కుమారులు. తర్వాత గోత్రాలుగా కూడా చదువుకుంటాం. వీటిని గుర్తుపెట్టుకోండి. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. మోషే టైంకి ఆ ప్రాంతాన్ని హెబ్రోను అని పిలుస్తున్నారు. ఇస్సాకు దగ్గరికి వచ్చాడు యాకోబు. ఇప్పుడు యాకోబు, ఏసావు వీళ్ళందరూ కూడా ఇస్సాకు దగ్గర ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏసావు, యాకోబులు అతనిని పాతిపెట్టిరి. ఏసావు, యాకోబు కలిసిపోయారు కదా, వీళ్ళిద్దరూ కూడా అతన్ని పాతిపెట్టారు. ఇస్సాకు చనిపోయాడు, ఒక తరం ముగిసిపోయింది అని దాని అర్థం. ఇస్సాకు, రెబ్కా దాది అయిన దెబోరా, ఆ కాలం వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇక నుంచి మనం ఏసావు, యాకోబు వీళ్ళ గురించి, వీళ్ళ సంతానం గురించే మాట్లాడుకుంటాం. ఆదికాండంలో అవ్వచ్చు, మిగిలిన బైబిల్లో కూడా అవ్వచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 36వ అధ్యాయం కూడా మనం చదువుదాం. ఈ 36వ అధ్యాయం మొత్తం కూడా దేవుడు ఏసావు యొక్క వంశావళ గురించి చెప్తాడు. 37వ వచనం నుండి కేవలం యాకోబు వంశావళి గురించి మనం చదువుకుంటాం. యాకోబు ద్వారా కదా దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిని చూపించింది. కాబట్టి ఆదికాండం 37వ అధ్యాయం నుండి మనం కేవలం యాకోబు యొక్క వంశావళి గురించి చదువుకుంటాం. దానికి ముందుగా ఏసావు యొక్క వంశావళి మొత్తం ఈ 36వ అధ్యాయంలో దేవుడు చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఇస్సాకు గురించి చదువుకోబోయే ముందు ఇష్మాయేలు యొక్క వంశావళి మొత్తం మనం చూసాం కదా. సేమ్ అలాగే యాకోబు వంశావళి గురించి చదువుకోబోయే ముందు ఏసావు యొక్క వంశావళి మొత్తం మనకి ఈ అధ్యాయంలో చెప్తాడు. ఈ అధ్యాయం మొత్తం కూడా ఏసావు వంశావళి. ఎదోమను ఏషావు వంశావళి ఇదే. ఏషావుకి ఇంకో పేరేంటి? ఎదోము. ఎదోమను ఏషావు వంశావళి ఇదే. ఏషావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఎలోను కుమార్తెగు ఆదాను, హవ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెగు నెబాయోతు సహోదరి అయిన బాసెమతును పెండ్లాడెను. మొత్తం 3 భార్యలు. ఆదా ఏసావునకు ఎలీఫజును కనెను. బాసెమతు రగూయేలును కనెను. అహోలీబామా యూషును, యాలామును, కోరహును కనెను. కనాను దేశములో ఏసావునకు పుట్టిన కుమారులు వీరే. ఏసావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరొక దేశమునకు వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపద కలిగిన వారు కనుక వారు కలిసి నివసించలేకపోయిరి. ఇదే మాట మనం అబ్రహాము, లోతు దగ్గర కూడా చూస్తాం. ఆస్తి అంత ఎక్కువైపోయిందంటే కలిసి నివసించలేనంత అయిపోయింది వీళ్ళ ఆస్తి. ఏసావు, యాకోబు బాగానే ఉన్నా వీళ్ళ దగ్గర ఉన్న పని వాళ్ళకి కూడా ఎప్పుడు గొడవలు అవుతానే ఉంటాయి కదా. అందువల్ల వీళ్ళిద్దరూ కూడా వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు అని దాని అర్థం. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయాను. అప్పుడు ఏసావు షేయిరు మన్యంలో నివసించెను. ఏసావు అనగా ఎదోము. వీళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు, యాకోబు వేరే ప్లేస్లో ఉంటున్నాడు అని దాని అర్థం. షేయిరు మన్యంలో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏసావు వంశావళి ఇదే. ఈ ఎదోము అనే పేరు గుర్తుపెట్టుకోండి మీరు. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణమై వెళ్ళేటప్పుడు కూడా ఈ ఎదోమీయుల గురించి మనం తర్వాత చదువుకుంటాం. ఏషావు కుమారుల పేర్లు ఇవే. ఏషావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏషావు భార్య అయిన బాసెమతు కుమారుడగు రగూయేలును. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. తిమ్నా ఏసావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్ని. ఆమె ఎలీఫజునకు
అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగూయేలు కుమారులు నహతు, జరహు, షమ్మా, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాసమతు కుమారులు. ఏశావు భార్యయు సిద్యోను కుమార్తెయగు ఆనా కుమార్తెయునైన అహోలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు, యాలాము, కోరహు. వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలకి బాగా తెలిసిన వ్యక్తులు. మోషే ఇజ్రాయేలీని ఐగుప్తు నుండి తీసుకొచ్చేటప్పుడు ఎవరెవరు వంశావళి ఎక్కడెక్కడ నుండి మొదలైంది అని వాళ్ళందరికీ కూడా తెలిసేలా ఇదంతా కూడా రాస్తున్నాడు. ప్రస్తుతం మనకి ఇవన్నీ కూడా అవసరం లేదు, కానీ ఇజ్రాయేలీలకి ఇవన్నీ కూడా అవసరం. జస్ట్ చారిత్రక ఆధారాలుగా మాత్రమే మనం ఇవన్నీ చదువుకుంటున్నాము అని మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఇవన్నీ కూడా బట్టి పట్టాల్సిన అవసరం అయితే లేదు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కోరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగూయేలు కుమారులు. నహతు నాయకుడు, జరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఎదోము దేశమందు రగూయేలు సంతానపు నాయకులు. వీరు ఏశావు భార్య అయిన బాసమతు కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహోలీబామా కుమారులు. యూషు నాయకుడు, యాలాము నాయకుడు, కోరహు నాయకుడు. వీరు ఆనా కుమార్తెయు ఏశావు భార్య అయిన అహోలీబామా పుత్ర సంతానపు నాయకులు. వాళ్ళలో ఎవరెవరు నాయకులుగా ఉన్నారు అనేది కూడా చెప్తున్నాడు. ఎదోమను ఏశావు కుమారులు వీరు. వారి వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన షేయీరు కుమారులు లోతాను, శోబాలు, షిబ్యోను, ఆనా, దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఎదోము దేశమందు షేయీరు పుత్రులైన హోరీయుల నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీయు. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానహదు, ఏబాలు, షపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, ఆనా. ఆ ఆనా తన తండ్రి అయిన షిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనిన వాడు. అనా సంతానము దిషోను, అనా కుమార్తె అయిన అహోలీబామా. దిషోను కుమారులు హెబ్దూను, యష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను, అకాను. దీషను కుమారులు ఊజు, అరాను. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, అనా నాయకుడు, దిషోను నాయకుడు, ఏసేరు నాయకుడు, దీషాను నాయకుడు. షేయీరు దేశమందలి వారి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు. మరియు ఏ రాజైనను ఇజ్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా, అంటే మోషే టైంకి ఎదోము అనే దేశాన్ని వేరే నాయకులు పరిపాలిస్తున్నారు. వాళ్ళు పరిపాలించక ముందు ఇక్కడ ఆ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరో బెయారు కుమారుడైన బెల ఎదోములో రాజ్య పరిపాలన చేశాను. అతని ఊరి పేరు దిన్హాబా. బెల చనిపోయిన తరువాత బొస్రో వాడైన జరహు కుమారుడు నగు యోబాబు అతనికి ప్రతిగా రాజైన. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయను. హూషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యాను కొట్టివేయబడిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మష్రేకా వాడైన శవులు అతనికి ప్రతిగా రాజాయను. శవులు చనిపోయిన తరువాత నదీ తీరం మందలి రెహబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయను. షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి ప్రతిగా రాజాయను. అక్బోరు కుమారుడైన బయల్హానాను చనిపోయిన తరువాత హదదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున ఏశావు సంతానపు నాయకుల పేరులేవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిష్బారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూల పురుషుడు. ఈ ఏశావు వంశావళండి. ఇదంతా కూడా మనకి ఇదంతా కూడా అంతేం అవసరం లేదు, ఎందుకంటే వంశావళులు కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందల్లా కూడా ఈ 34-35 అధ్యాయాల గురించే. యాకోబు కుమార్తె అయిన దీనాన్ని చెరిపినందుకు యాకోబు కుమారులు వారిపైన పగ ఎలా తీర్చుకున్నారు, దేవుడు
దేవుడు వారిని అక్కడి నుండి ఎలా వెళ్ళిపోమన్నాడు, వచ్చిన తరువాత వీళ్ళు ఎక్కడెక్కడ నివసించారు, యాకోబుకు తన వాగ్దానాన్ని దేవుడు మరలా ఎలా గుర్తు చేశాడు, ఇవన్నీ కూడా మనం చూసాం. యాకోబు కుమారులు ఇంకా ఏ తప్పులు చేశారు, ఇంకా వాళ్ళు ఎలా చెడు క్రియలు చేశారు అనే విషయాలు ఆదికాండం 37 అధ్యాయం నుండి మనం చదువుకుంటా వెళ్దాం. ఆ తర్వాత వీడియో నుండి యోసేపు చరిత్ర మనం చదువుకుంటాం. యోసేపు గారి చరిత్ర చదివేస్తే మనకి ఆదికాండం అనేది కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత నుండి మనం నిర్గమాకాండం చదువుకుందాం. ఈ మధ్యలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను అడగండి, కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఈ పాత నిబంధన అంతా కూడా మోషే ఇజ్రాయేలీలకి వాళ్ళ పితరులు ఏ తప్పులు చేశారు, వాళ్ళు ఏం చేయకూడదు, వాళ్ళ పితరులు ఏ మంచి పనులు చేశారు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ కాలానికి వాళ్ళు ఎవరెవరినైతే చూస్తున్నారో వాళ్ళందరికీ మూల పురుషులు ఎవరెవరు వంశావళి నుండి వచ్చారు, ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలకి మోషే రాస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం పాటించడానికి ఇవన్నీ కూడా వాళ్ళకి ఉదాహరణలుగా ఉంటాయి అనేది మనం గమనించాలి, అనేదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనకి ఇదంతా కూడా బాలశిక్ష. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చెప్పిందే మనందరం కూడా ఫాలో అవ్వాలి. కొత్త నిబంధనే మనందరికీ కూడా ప్రమాణం. అయితే కొత్త నిబంధన వరకు దేవుడు ప్రజల్ని ఎలా నడిపించాడు, వాళ్ళ తప్పుల నుండి, వాళ్ళ అన్యుల ఆచారాల నుండి, వాళ్ళ మూఢనమ్మకాల నుండి దేవుడు వాళ్ళందరినీ కూడా కొత్త నిబంధన వైపు ఎలా నడిపించాడు అనేది జస్ట్ ఊరికే తెలుసుకోవాలి. బాలశిక్షగా మనం చదువుతున్నాం అంతే, కానీ మనం ఫాలో అవ్వాల్సింది మాత్రం కొత్త నిబంధన అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా ఏమైనా సందేహాలు ఉంటే నాకు కాల్ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.